హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ కవిత. ఇవాళ మేము కొరియన్ బార్బిక్యూ రెస్టారెంట్ కి వెళ్తున్నాము. కొత్తగా ట్రై చేయాలనిపించింది ఫుడ్, అందుకనే ఈ రెస్టారెంట్ కి వెళ్తున్నాము. ఇది కూడా ఎందుకనంటే నేను ఎక్కడో బోబా టీ చూసాను, మ్యాంగో బోబా టీ చాలా బాగుంటదని విన్నా. అది నేను యూబర్ ఈట్స్ లో సెర్చ్ చేశాను ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి. అది కొరియన్ రెస్టారెంట్స్ లో ఉంటుందని తెలిసింది. అది ఒక్కటే ఆర్డర్ పెట్టడానికి లేదు, అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ అదొక్కటి రాదు. సరేలే ఎట్లనో అదొక్కటి ఎందుకు, జస్ట్ ట్రై చేద్దాం అనిపించింది. అందుకని గూగుల్లో సెర్చ్ చేస్తే నియర్ బై ఒకటి చూపించింది కొరియన్ బార్బిక్యూది మాంట్ లారెల్ లో. సో ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఇది ఫస్ట్ టైం వెళ్ళడం కొరియన్ రెస్టారెంట్ కి. అండ్ ఎలా ఉంటుందో తెలీదు, ఫుడ్ కానీ ఆ మెన్యూ కానీ ఏం తెలీదు. చూడ్డానికి బాగుంది రెస్టారెంట్. రిసెప్షనిస్ట్ మాకు ఒక టేబుల్ చూపించింది, మేము బార్బిక్యూ కావాలని చెప్పినాము. ఇవన్నీ నార్మల్ టేబుల్స్ దగ్గర ఎవ్వరు లేరు, మొత్తం బార్బిక్యూ దగ్గరనే ఉన్నారు, మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఒక టూ మాత్రమే ఖాళీ ఉన్నాయి అన్నమాట టేబుల్స్. ఇంకా మేము ఒకటి తీసుకున్నాం, ఇంకొకటే ఖాళీ ఉంది. ఫుల్ రష్ ఉంది. ఇవాళ జూన్ 10th డే కదా, అందరికి ఆఫ్ హాలిడే అన్నమాట. అందుకనే ఎక్కువ మంది ఉన్నారు. మెయిన్లీ కొరియన్స్ ఉన్నారు ఇక్కడ మొత్తము. అసలు ఆ మెన్యూ చూస్తే కొంచెం కూడా అర్థం కాలేదు నాకు, దిమ్మ తిరిగిపోయింది ఒక్కసారి. ఏం ఆర్డర్ చేయాలో కూడా అర్థం కాలే. 15 minutes తీసుకున్నా నేను ఆర్డర్ చేయడానికి ఫుడ్. ఇంకా లాస్ట్ కి 10 times మెన్యూ చూసిన తర్వాత ఆర్డర్ ఇచ్చాము. రా చికెన్ ఇచ్చాము, అది మేనేజ్ చేసి ఉంటది సో దట్ వీ కెన్ గ్రిల్ ఇట్. అండ్ ఎడమామి చికెన్ ఫ్రైడ్ రైస్, రా వెజిటేబుల్స్, గ్రిల్ వెజిటేబుల్స్ అండ్ మ్యాంగో బోబా డ్రింక్. ఆర్డర్ ఇచ్చిన 5 minutes కే మాకు రా వెజిటేబుల్స్ తెచ్చిర్రు. దీంట్లో అన్ని వెరైటీ ఉన్నాయి. టోఫు తెలుసు, పంకిన్ ఉంది, లెటర్స్ ఉంది, బ్రొకోలీ ఉంది, రాడిష్ ఉంది, కీరా ఉంది, ఇంకొకటి ఏదో వెజిటేబుల్ ఉంది, దాని పేరు కూడా తెలియదు నాకు. ఇంకా నేను వాళ్ళని అడగని కూడా అడగలేదు. కొన్ని అయితే వ్యాక్ అనిపించినాయి, బాగాలేవు, అస్సలు టేస్ట్ బాగాలేదు. కొన్ని బాగున్నాయి, టేస్ట్ మంచిగా అనిపించింది. ఎడమామి ముందే తెలుసు, అంటే ఇంకా తింటా ఉంటాం ఇంట్లో, ఫ్రెండ్స్ వాళ్ళ తెలుసు అది కూడా ఎడమామి. కీరా కూడా బాగుంది. అండ్ యాక్చువల్లీ ఆ స్పూన్స్ తోటి అస్సలు రాలేదు, ఏదో ఫస్ట్ 2 seconds అట్లా మేనేజ్ చేసి ఆ లెటర్స్ తిన్నట్లా కొంచెం అది వర్కౌట్ అయింది. తర్వాత కీరా కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కీరా అస్సలు రాలేదు తిండికి ఆ స్టిక్స్ తోటి. సర్లే ఇంకా లైట్ ఇజ్జత్ అవుతుంది ఎవరైనా చూస్తా అని చెప్పేసి ఆ స్టిక్స్ పక్కన పెట్టేసి స్పూన్ తీసుకున్నా ప్రశాంతంగా, అండ్ కొన్ని చేతితోట తిన్నా. తర్వాత గ్రిల్డ్ వెజిటేబుల్స్ వచ్చినాయి, అవి అయితే ఎంత బాగున్నాయో, టేస్ట్ అయితే ఆసమ్ ఉంది, మస్తు ఉంది, మస్తు అనిపించింది నాకైతే. బాగుంది గ్రిల్డ్ వెజిటేబుల్స్ అవన్నీ. ఇంకా అప్పుడే చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చింది. యాక్చువల్లీ మేము వాళ్ళకి స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పినాము. ఏమనుకున్నానంటే టూ మచ్ స్పైసీ ఉంటదేమో, స్పైసీ చెప్పినాం కదా అనుకున్నాం. అది టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది అది స్వీట్ గా ఉంది, సప్పగా ఉంది. అసలు వీళ్ళకి అది స్పైసీ అనుకుంటా నాకు తెలిసి, మనకైతే అస్సలు స్పైసీ కాదు. యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు యూబర్ ఈట్స్ లో ఆర్డర్ పెట్టా ఇండియన్ రెస్టారెంట్స్ లో నుంచి, వాళ్ళు కూడా సప్పగానే చేస్తారు. నేను మెన్షన్ చేస్తాను అన్నమాట, కెన్ యూ మేక్ ఇట్ లిటిల్ బిట్ స్పైసీ అని పెట్టి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, స్పైసీ అని, స్పైసీలో కారం అవి ఏం కలపరు. ఏం చేస్తారంటే పచ్చిమిర్చి సన్న సన్న కట్ చేసి మిక్స్ చేసి పంపిస్తారు. అది ఏందో అస్సలు అర్థం కాదు. అందుకని ఇంకా అస్సలు అప్పటి నుంచి ఆర్డరే పెడతలేను యూబర్ ఈట్స్ లా. స్పైసీ అయితే అసలే పెడతలేను. ఆ పచ్చిమిర్చి తినే వాళ్ళు మూసుకొని సప్పగా తినడమే బెస్ట్ అనిపిస్తది. అట్లా వస్తదేమో అనుకున్నా కానీ ఇది మరీ టూ మచ్ సప్పగా ఉంది. ఏం అంటే బాలేదు, సప్పగా సప్పగా మనకి మన టేస్ట్ బడ్స్ ని బట్టి ఆ సప్పగా ఏంటి అస్సలు మ్యాచ్ అవ్వదు. సో దట్ నేను ఏం చేసిన అంటే దాంట్లో గ్రిల్డ్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి అప్పుడే ఆమె బార్బిక్యూ ఓపెన్ చేసిన అనమాట, చికెన్ గ్రిల్ చేస్తుండే, అది కొంచెం యాడ్ చేసుకొని తిన్నా, అప్పుడు నచ్చింది నాకు. ఇంకా అట్లా టోటల్ గా అయితే ఆ బౌల్ ని ఫినిష్ చేసినాము ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ ది. ఇది పింక్ రాడిష్, ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటదో అనుకొని 2 slices తీసుకున్నా, నోట్లో పెట్టుకున్నా, కనిపించింది అసలు ఏం బాలేదు టేస్ట్. ఇంకా నెక్స్ట్ ది కూడా అసలు తినలేదు. ఇంకా ఫాస్ట్ గా నేను ఆర్డర్ చేసుకున్న బోబా ట్రీ, అదే మ్యాంగో బోబా డ్రింక్ ఉంది కదా, అది తాగిన. అదైతే ఎంత బాగుందో, లోపల నుంచి ఆ బబుల్స్ అసలు అసలు ఎట్లా వచ్చినా తెలియదు. ఆ బబుల్స్ సిప్ చేస్తుంటే బబుల్స్ వస్తున్నాయి, నోట్లోకి రాగానే ఇట్లా పగిలిపోతున్నాయి. బాగుంది. దీనికోసమే నేను అసలు ఈ రెస్టారెంట్ కూడా వచ్చింది. అది లేకుండా ఎట్లా చెప్పండి ఇంకా. అందుకనే అది ఆర్డర్ చేసుకున్నా ఫస్ట్ రాగానే. ఇంకా చెప్పినా కదా,
ఆమె దగ్గరుండి గ్రిల్ చేస్తుంది. ఆమె అనుకోనుండొచ్చు మేము వచ్చిందే ఫస్ట్ టైము మాకేం తెలవదు. సర్లే పోనీ అని చెప్పేసి పక్కనే నిల్చొని గ్రిల్ చేస్తుంది అనుకుంటున్నారా? లేదు, వాళ్ళే గ్రిల్ చేస్తారంట మొత్తము. మా టేబులే కాదు, అన్ని టేబుల్స్ కి వాళ్ళే దగ్గరుండి మొత్తం గ్రిల్ చేసి ఇస్తారు మొత్తం నీట్ గా కస్టమర్స్ కి. చికెన్ అయితే ఎంత బాగుంది తెలుసా, గ్రిల్ చేసిన చికెన్. దాంతో పాటు వాళ్ళు పంకిన్ కూడా గ్రిల్ చేసి ఇస్తారు. అండ్ మేము ఆర్డర్ చేసిన గ్రిల్డ్ వెజిటేబుల్స్ లో కూడా పంకిన్ ఉంది. నేను ఫస్ట్ టైం తిన్నా పంకిన్ కూడా ఇట్లా గ్రిల్ చేసింది. బాగుంది టేస్ట్. మేబీ కొరియన్స్ ఎక్కువ పంకిన్స్ తింటారేమో, అందుకే అన్నిట్లో పంకిన్ వేసి పెడతారు మొత్తము. ఇంకా లాస్ట్ కి అట్లా మెల్లమెల్లగా గ్రిల్డ్ వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్, చికెన్, ఆ రైస్, మధ్యలో నా బోబా డ్రింక్, ఇవన్నీ మొత్తం తినుకుంటూ మెల్లగా టైం పాస్ చేసుకుంటూ వీడియో తీసుకుంటా ఎట్ లాస్ట్ కి ఫినిష్ చేసినాము. అందరు కొరియన్సే ఉన్నారు అసలు. ఇవాళ జూన్ 10th రోజు కదా, అదే హాలిడే ఉంది వాళ్ళ మొత్తం ఇక్కడ జూన్ 10th అని. మేబీ ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం విన్నా జూన్ 10th ఇంద్ర బాబు అనుకున్నా ఫస్ట్. ఇంకా ఎన్ని పిచ్చి పిచ్చి హాలిడేస్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఎట్లనో వాళ్ళకి హాలిడే కావాలి. ఏదైతే ఏంది, జూన్ 10th అని పెట్టుకుంటారు, జూలై 10th అని కూడా పెట్టుకుంటారు. అట్లా హాలిడే అన్నమాట యుఎస్ లో అయితే. అందుకేనేమో ఫుల్ రష్ ఉంది రెస్టారెంట్. అది కూడా ఓన్లీ బార్బిక్యూ సెక్షన్స్ లోనే ఉంది. పక్కన ఓన్లీ టేబుల్స్ ఉన్నాయి కానీ అది ఒక్కరు కూడా లేరు దాంట్లో. ఇంకా నాకైతే నేను ఇచ్చిన ఆర్డర్‌లో ఫుల్ నచ్చిందంటే, ఆ గ్రిల్డ్ వెజిటబుల్స్ నచ్చినాయి. ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి. అండ్ గ్రిల్డ్ చికెన్ ఎంత బాగున్నాయి ఈ రెండైతే. మిగతాయి బాగున్నాయి కానీ అంత బాలేదు. ఇంకా లాస్ట్‌కి ఆమె లెటర్స్ తెచ్చింది. ఇట్లా వ్రాప్ లా ఉంటది కదా, లెటర్స్ లీవ్స్ తెచ్చింది. అండ్ ఇట్లా కట్ చేసిన లెటర్స్ అవన్నీ తెచ్చింది, మ్యారినేట్ చేసినవి. నేను ఏం చేసిన అంటే ఆ లెటర్స్ లీఫ్ లో ఆమె గ్రిల్ చేసింది కదా చికెన్, ఆ చికెన్ని పెట్టి కొంచెం స్టైలిష్ గా పైన లెటర్స్ పెట్టి అన్ని వేసి సాస్ కూడా ఇచ్చారు పక్కన వాళ్ళు. ఇట్లా 3 డిఫరెంట్ కైండ్ సాసెస్ ఉన్నాయి. అవి వాటి నేమ్స్ తెలియదు, నాకు అస్సలు తెలియదు. ఇంకా అట్లా వేసి రోల్స్ లాగా వేసుకొని అట్లా కొంచెం కొంచెం తిన్నా నేను. ఇంకా లాస్ట్ కి అయితే ఇట్లా ఏమనిపించింది అంటే, అసలు ఇట్లాంటి రెస్టారెంట్స్ కి వస్తే ఒకటేసారి రాగలము. 10 10 సార్లు, 2 3 సార్లు మళ్ళీ ఇప్పుడు వచ్చినామా మళ్ళీ నెక్స్ట్ టైం అస్సలు రాలేము. ఎందుకంటే ఫుడ్ ఎట్లుంటుందో తెలుసు, మనం తినలేం కాబట్టి. ఏదో కొన్ని తినొచ్చు కానీ అన్ని తినలేము. వాళ్ళకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కొరియన్స్. వాళ్ళే అదే కదా తినేది. ఇంకా మన ఫుడ్ ఎట్లా తింటారు ఇంకా వాళ్ళు. వాళ్ళు కూడా ఇండియన్ రెస్టారెంట్ కి వస్తే ఒకటేసారి తింటారు, మళ్ళీ ఎవరు రాడు. వాళ్ళకి నచ్చవు. చెప్పినా కదా, ఇవే లీవ్స్ అవన్నీ ఇచ్చింది. నేను ఇంకా వ్రాప్ లాగా చుట్టినా అనమాట. ఒక లీఫ్ తీసుకొని అన్ని ఇట్లా చేసిన. అట్లా తింటారా తినరో నాకైతే తెలియదు కానీ నేను అట్లా తిన్నా అనమాట ఇక్కడైతే. మస్తు కామెడీ అనిపించింది నాకు కూడా. చూడండి అసలు ఎట్లా రోల్ చేసుకొని తిన్నాను. రోల్ లాగా వేసి తిన్నాం. ఇట్లా మనకి బయట వ్రాప్స్ ఉంటాయి కదా, ఆ రోటీ విత్ ర్యాప్స్ మొత్తం చికెన్ లాగా. ఇక్కడ రోటీ ఏం లేకుండా ఓన్లీ లెటర్స్ పెట్టుకొని పైన చికెన్ అవన్నీ ర్యాప్ లాగా వేసుకొని తిన్నాను అనమాట. ఇది కూడా బాగుంది, నాట్ బ్యాడ్. ఇంకా అట్లా మ్యూజిక్ పెట్టిర్రు. ఏ మ్యూజిక్ కూడా తెలియదు, కొరియన్ మ్యూజిక్ ఉంది. అవన్నీ వింటూ నేను వీడియోస్ తీసుకుంటూ మెల్లమెల్లగా తింటూ మొత్తం అట్లా టైం పాస్ చేసినాం. యాక్చువల్లీ మేము ఎప్పుడు పోయినామంటే 9 9కి పోయినాం. ఆ స్టోర్ క్లోజ్ 10:30. ఇంకా మేమే అనుకుంటా లాస్ట్ వరకు ఉండి వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళామంటే మేము బయటికి 10:20 అయింది మేము వెళ్ళేసరికి. అప్పుడే పాపం వెయిట్ చేసారు చాలా మంది. అంటే ఉన్నారు, మేమే కాదు చాలా మంది ఉన్నారు. 10 15 వరకు ఉన్నారు కస్టమర్స్, చాలా మంది ఉండే. ఇంక అందరూ తిని, ఎందుకంటే అది గ్రిల్డ్ కదా చాలా టైం పడుతుంది. అండ్ మేము ఈ ఆర్డర్ ఇచ్చే ముందు యాక్చువల్లీ చికెన్ ఒక్కటే చెప్పినాము. అయితే వాడేం చెప్పిండంటే బార్బిక్యూ ఓపెన్ చేయాలంటే ఎనీ 2 ఐటమ్స్ చెప్పాలి అన్నాడు. అందుకనే తర్వాత మేము గ్రిల్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసినాం అన్నమాట. యాక్చువల్లీ ష్రింప్ కూడా ఉంది. అది $30 ఉంది ష్రింప్. దాంట్లో ఇన్ని పీసెస్ వస్తాయని చెప్పిండంటే వాడు 6 పీసెస్. 6 పీసెస్ ష్రింప్ $30 అంట. బొక్క అనిపించింది. ఇంకా సర్లే వేస్ట్ టైం అనుకొని ఇక గ్రిల్డ్ వెజిటేబుల్స్ చెప్పినాం. మేము కూడా గ్రిల్డ్ వెజిటేబుల్స్ కొన్నే ఇస్తాడేమో అనుకున్నాం కానీ పర్లేదు, క్వాంటిటీ ఎక్కువ వచ్చింది గ్రిల్డ్ వెజిటేబుల్స్ కి. అండ్ అది కాస్ట్ 14.99 ఏమో ఉండే. చికెన్ కూడా అది రా చికెన్ ఇచ్చిర్రు మాకు, వాళ్ళు కుక్ చేసిర్రు కాబట్టి. చికెన్ $20 ఉండే. $20 ఉంది చికెన్, రా చికెన్ $20. చికెన్ ఫ్రైడ్ రైస్ 25 ఉంది.
ఇదే మాకు ఎక్కువ అనిపించింది యాక్చువల్లీ చికెన్ ఫ్రైడ్ రైసే. సర్లే పోనీ కాస్ట్ ఎంతైనా పెట్టొచ్చు. కానీ టేస్ట్ బాగుండాలి కదా! టేస్ట్ బాలేదు. సప్ప సప్పగా ఉంది. మేము ఇంకా స్పైసీ అని చెప్పినాం. స్పైసీయే లేదు. ఇంకా అట్లా డిసప్పాయింట్ అయినాం. ఇంకా లాస్ట్‌కి లెటర్స్ అవన్నీ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్స్, పచ్చాకులు అన్నీ తెచ్చి పెట్టారన్నమాట మా ముంగట. ఇంక అవే వస్తాయి మొత్తం. కొరియన్స్ ఇగ తినేది అందరూ అవే తింటారు. అసలు ఎట్లా తింటుర్రా బాబు అనిపించింది నాకైతే. చెప్పినా కదా ఇట్లా లెటర్స్ వ్రాప్ లాగా వేసుకున్నా అని. మొత్తం పచ్చిగడ్డి అంత ఏసి దాంట్లో చికెన్ పెట్టి రోల్ చేసుకున్నా. ఎవరైనా వస్తే ఏందిరా ఈ పిల్ల ఇట్లా తింటుందని అనుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ బిల్ వచ్చింది 83.17. చూసి షాక్ అయినా ఫస్ట్ ఏంటి ఇంత వచ్చిందని. సరేలే అని చెప్పి 85 పెట్టినాము. ఇంకా అట్లా మెల్లగా తింటూ తింటూ తర్వాత హ్యాండ్ వాష్కి వెళ్ళినాం అన్నమాట. హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వచ్చేలోపు వెయిటర్ ఉంటాడు కదా, వాడు తీసుకుండు, మనీ తీసుకుండు అండ్ బుక్ కూడా తీసుకుండు. అండ్ పిలిచిండు నేను రాగానే, మ్యామ్ మీరు ఎంత ఇచ్చిర్రు అని చెప్పిండు. 85 అని చెప్పిన. అయితే వాడు ఏం చేసిండంటే ఆ బుక్ మనీ అక్కడ టేబుల్ పైన పెట్టి, మేము ఇక్కడ మినిమం టిప్ ఎక్స్పెక్ట్ చేస్తాము అని చెప్పి ఆడ బుక్ పెట్టిపోయింది. ఏంద్ర వీడు టిప్ కోసం డిమాండ్ చేస్తుండు అని ఒకసారి బిల్ కూడా చూసిన. బిల్ కింద ఏం పెట్టినంటే $20 మినిమం టిప్ మ్యాండేటరీ అని కూడా పెట్టిండు వాడు. అసలు ఏంది వాళ్ళు డిమాండ్ చేస్తుర్రు, అసలు ఏం అర్థం కాలే. మనకు నచ్చితే మనం ఇస్తాము. సర్వీస్ బాగుంటే ఎవరైనా ఇస్తారు. 20 and $30 కూడా ఇస్తారు. అండ్ మేము ఎక్కువ ఫుడ్ కూడా గ్రిల్ చేయించుకోలే వాళ్ళతోటి. ఓన్లీ చికెన్ ఒక 5 మినిట్స్ గ్రిల్ చేసి పోయింది ఆమె. దానికి ఇంకా $20 ఆర్గ్యూ చేయలేం కదా. సో ఇంకా $20 ఇచ్చేసినాము. $100 అయింది. 103.79 లాస్ట్ కి. అసలు వర్తబుల్లా కాదా నాకు కమెంట్ చేయండి. నాకైతే అస్సలు వర్తబుల్ కాదనిపించింది. $100 అంటే మంచిగా ఇండియన్ రెస్టారెంట్‌కి పోతే పెద్ద పెద్ద థాలీలు తినొచ్చు. ఒక 5 మెంబర్స్ పోయినా సరిపోతది. $100 బిల్ కూడా అవ్వదు. ఇంకా పోయినాం కాబట్టి ఎంతైనా సరే ఇంక పే చేయాలి. బిల్ అంటే బిల్లే. వాడు మ్యాండేటరీ అంటే మ్యాండేటరీయే. ఇంకా ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైబ్ విత్ కవిత and please press the bell icon for more notifications. Bye. Take care.